తెలంగాణ రాజకీయాలపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం మరింత ఫోకస్ పెంచింది. రాష్ట్రంలోని పార్టీని సంస్థాగత బలోపేతం చేయడంతో పాటు రానున్న స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యాచరణను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన పర్యటన ఖాయమయ్యే అవకాశం ఉందన్న సమాచారం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. ఆగస్టులో అమిత్ షా పర్యటన కొనసాగే అవకాశం ఉందని చర్చ జరుగుతా ఉంది. ఈసారి తెలంగాణలో కాషాయపు పార్టీ జెండా భారీ స్కెచ్లతో హైకమాండ్ అయితే అంచనాలు వేసుకుంటూ ముందుకొస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. జిల్లా, మండల శక్తి కేంద్ర బూత్ కమిటీ పనితీరు, క్రియాశీలక కార్యకర్తల చైతన్యము, పార్టీ కార్యక్రమాల అమలుపై పూర్తి స్థాయిలో నివేదికను తెప్పించుకున్నట్టుగా సమాచారం. ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి వాటిపైన సరిదిద్దే దిశగా అమిత్ షా ప్రత్యేక మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. పార్టీ ప్రజాప్రతినిధుల పనితీరుపై అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రజల్లో చురుకుదనము, ప్రభుత్వంపై పోరాటము, స్థానిక సమస్యలపై స్పందన, పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యము, నియోజకవర్గాలలో సమన్వయం వంటి అంశాలపై సమగ్ర నివేదిక సేకరించినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. పనితీరు ఆశించిన స్థాయిలో లేదన్నట్టుగా కొంత స్పష్టమైన తీరైతే వస్తూ ఉంది. మరి తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలకంపై ప్రజల్లో వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలనే ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ కాషాయ దళం ప్రణాళిక రచిస్తూ ఉంది. దక్షిణ భారతదేశంలో పార్టీ విస్తరించేందుకు తెలంగాణ కీలకమని కేంద్రం అయితే భావిస్తూ ఉంది. జాతీయ నాయకత్వం ముందుకు సాగుతూ ఉంది. కర్ణాటక తర్వాత దక్షిణాల్లో బలమైన రాజకీయ స్థావరాన్ని తెలంగాణగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కార్యాచరణకి రూపొందించుకుంది. తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం అయితే ఆ ప్రభావం పొరుగు రాష్ట్రాలపై కూడా ఉంటుందని అంచనా వేసుకుంటుంది. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇవి సెమీఫైనల్గా భావిస్తూ ఉంది. జిహెచ్ఎంసీలో మెరుగైన ఫలితాలు సాధిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని భావిస్తూ ఉంది. అదే అసెంబ్లీ ఎన్నికలకి బలమైన పునాది అన్నట్టుగా నాయకత్వం విశ్వసిస్తూ ఉంది. అందుకే హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతంలో బలోపేతం కార్యాచరణ రూపొందించడం, కొత్త వారికి కూడా అవకాశాలు ఇచ్చే విధంగా, సామాజిక వర్గాల్లో ఆకర్షించుకునే విధంగా యువత, మహిళా, వృత్తి సంఘాలను మేధావులతో పాటు అనుసంధానం పెంచుకోవడంతో బూత్ స్థాయి ఓటర్లను కూడా అటు వ్యవస్థ బలోపేతం చేయడానికి పార్టీ ప్రత్యేక దృష్టి సాధించినట్టుగా తెలుస్తూ ఉంది. అసెంబ్లీ ఎన్నికకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అధికారం లక్ష్యంగా బీజేపీ ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహంగా ప్రణాళిక చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రజల సమస్యలపై ఉద్యమాలు, ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతర పోరాటం, బలమైన నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, సంస్థాగతాల్లో పార్టీని మరింత పటిష్టం చేయడం ద్వారా ప్రత్యామ్నాయంగా రాజకీయ శక్తిగా ఎదుగుతామని భావిస్తూ ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలోకి పార్టీ కార్యక్రమాలు, ప్రజాప్రతినిధులు పనితీరు, సంస్థాగత వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారని విశ్వనీయ సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పనితీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అమిత్ షా ఇప్పటికే రామచంద్రరావుతో ఫోన్లో మాట్లాడి తెలంగాణపై ప్రత్యేక దృష్టి సాధించామన్నట్టుగా సమాచారం. అలాగే రానున్న ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి పొత్తులు లేకుండానే స్వతంత్రంగా పోటీ చేస్తుందని స్పష్టం చేసినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. గత మే 10న ప్రధాని హైదరాబాద్కి పర్యటన సందర్భంలో ఈసారి తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వమే అని నినాదాన్ని ఇచ్చి పార్టీని తదుపరి లక్ష్యాన్ని స్పష్టం చేశారు. అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మేధావుల సమావేశం పాల్గొని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిల్ కూడా 3 రోజుల పర్యటనలో తెలంగాణలో పర్యటించిన నేపథ్యం చూశాము. కేంద్ర ఆరోగ్య మంత్రి, మాజీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పార్టీ నేతలని మేధావులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ పార్టీ మరింత ముందుకెళ్లే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో కార్యకర్తలని ప్రోత్సహించడం, అభివృద్ధి కార్యక్రమాల గురించి బీజేపీ మరి ముందుకు తీసుకెళ్లడం, అలాగే మొన్న కూడా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ట్రై కార్పొరేషన్ ఎన్నికల దృష్టిలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ విజయం
లక్ష్యంగా బీజేపీ గ్రౌండ్ స్ట్రాటజీ అమలు చేయాలని భావిస్తా ఉంది. ప్రతి వీధికి నాయకుడిని, ప్రతి ఇంటికి ఒక కార్యకర్తకు వెళ్ళేలా కార్యాచరణ రూపొందించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ అంతకుముందు జరగాల్సిన 3 కార్పొరేషన్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఇప్పటికీ ఎన్నికల వ్యూహాలు రచిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అమిత్ షా పర్యటనతో రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ అంశాలతో పాటు సంస్థాగత బలోపేతం, ఎన్నికల వ్యూహంపై, భవిష్యత్ కార్యక్రమంపై స్పష్టమైన మ్యాప్ ప్రకటించే అవకాశాలున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీలో సంస్థాగత మార్పులు ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. బాధ్యతకు సంబంధించి కూడా పునర్విభజన జరిగే అవకాశాలు కనబడతా ఉంది. కొంత వేగవంతంగా సన్నాహాలైతే చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఉన్నదాన్ని రాజకీయ వర్గాలలో ఇప్పుడైతే చర్చ అయితే జరుగుతా ఉంది. మొత్తానికి తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయాలని లక్ష్యంతో అటు అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది.